మీడియాకి స్వాగతం. ఇవాళ ఏప్రిల్ 14 బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి. ఇవాళ ఈ జయంతి సందర్భంలో ఫెయిర్ మీడియా తరఫున అందరికీ అభినందనలు, గ్రీటింగ్స్ టు ఆల్. రెండవ అంశం, అదేవిధంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనబడేటువంటి భారత రత్న కూడా, భారత రత్న అయినటువంటి అంబేద్కర్ వారి జయంతి, మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి వర్ధంతి ఇవాటి రోజే రావడం ఒక రకంగా ఇద్దరు భారతీయులే, భారత రత్నాలే కాబట్టి వాళ్ళ గురించి కూడా కాస్త చెప్పాలనుకుంటున్నది. మీ ముందుకు ఇవాళ ఈ ఇద్దరు విషయాలని మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. ఇందులో కూడా భారతరత్న మొదటిసారిగా భారత రాజ్యాంగ నిర్మాత మరియు భారతదేశానికి రాజ్యాంగ సిద్ధాంతకర్త, రాజ్యాంగానికి మూల డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్గా డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసినటువంటి సేవలు ఇవాటికి కూడా అవి కొనసాగుతున్నాయి. భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా భారత రాజ్యాంగాన్ని తూచ తప్పకుండా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇటువంటి అవసరంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరిగినా లేకుంటే దాన్ని వైలేట్ చేసినా కూడా సుప్రీంకోర్టు దాన్ని పట్టుకుంటుంది. ఆ రకంగానే ఇప్పటి వరకు రాజ్యాంగము తర్వాత క్రమేణా వస్తున్నటువంటి రాజకీయ మార్పులో ఎలాంటి మార్పు లేనప్పటికీ రాజ్యాంగాన్ని 100 సార్లు కంటే పైన 134 సార్లు 150 సార్లు, బహుశా అది కరెక్ట్గా లెక్క ఇప్పుడు చెప్పలేను కానీ తర్వాత చెప్తాను, అమెండ్మెంట్స్ చేసినా కూడా భారత రాజ్యాంగమే దశ నిర్దేశం చేస్తున్నది భారతదేశ పరిపాలకులకు మరియు ప్రజలకు ఉండాల్సినటువంటి హక్కులు విషయానికి వచ్చిన వాడికి చెందాల్సినటువంటి హక్కులు వైలేషన్ వైలేట్ చేసినా కూడా వాళ్లకు ప్రసాదించబడినటువంటి ప్రాథమిక హక్కులు ఆధారంగానే సుప్రీంకోర్టుల్లో, హైకోర్టుల్లో మరియు కోర్టుల్లో వాటిని ఛాలెంజ్ చేసి వాటిని మరి సాధించుకోవడం జరుగుతుంది. దాని మూలమే భారత రాజ్యాంగం. కానీ ఈ భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి డ్రాఫ్ట్ కమిటీ చైర్మన్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మొత్తానికి సమూలంగా మార్చివేసి ఈ రాజ్యాంగమే లేకుండా చేయాలనేటువంటి చూస్తున్నటువంటి పాలక వర్గాలకు నిన్న ఇవాళ జరిగినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి రీతిలో వచ్చినటువంటి మార్పే కొంచెం మనకు అర్థమవుతుంది. అదేంటంటే వారు వచ్చిన రాజ్యాంగాన్ని మార్చలేరు అని మోడీ సర్కార్ చెప్పడం ఇది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే వారు వచ్చిన అంటే ఇండైరెక్ట్గా భీమ్రావ్ అంబేద్కర్ గురించి మోడీ చెప్పింది కూడా. ఇంకొకటి జేపీ నడ్డా కూడా ఇవాళ ఒక విషయాన్ని నిన్ననే చెప్పేశారు. ఆయన ఏంటంటే మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ఇప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టోను మేము ప్రకటిస్తున్నాం అని చెప్పారు వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పదలుచుకున్నది చెయ్యరు, చేయాలనుకున్నది చెప్పరు, చెప్పింది చెయ్యరు, చెప్పదలుచుకున్నది వినరు. ఏది చేస్తారో ఏమి చేస్తారో ఎవరు తెలియదు. కానీ అంబేద్కర్ వాదులు మట్టుకి భారత రాజ్యాంగము, భారతదేశం ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు, రాజ్యాంగాన్ని రద్దు చేస్తే మా రిజర్వేషన్స్ పోతాయి, మాకున్నటువంటి హక్కులు పోతాయి అనేటువంటి ఆందోళన చెందుతున్నారు. మరొక పక్క ఇంకొక విషయాన్ని కూడా మనం ప్రస్తావన చేసుకోవాలి. ఈ ప్రస్తావన 104 భారత రాజ్యాంగము యొక్క సవరణ సుప్రీంకోర్టులో అదొక డిస్కషన్ అంటే ఆ కేసు ఒకటి నమోదు చేయబడింది. ఆ కేసులో చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడే రాజ్యాంగ ధర్మాసనానికి నాయకత్వం వహిస్తున్నారు. ఈ సవరణ చట్టం, ఈ సవరణ మీద సుప్రీంకోర్టులో ఛాలెంజ్ దేనికి చేశారంటే ఎస్సీ ఎస్టీస్కి లోక్సభలో ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద ఇది చెల్లుతుందా చెల్లదా అనేటువంటి విషయంలో వాళ్ళు పరిగణనలోకి తీసుకుంటారు. కానీ మోడీ సర్కార్ చేసినటువంటి 2019లో ఈ 104వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారంగా ఇప్పుడు 2030 వరకు ఈ రిజర్వేషన్స్ కొనసాగుతాయి. అంటే తర్వాత కొనసాగవా అంటే 2019లో చేసినటువంటి ఈ మోడీ సర్కార్ చట్టము యొక్క పరిధి 10 సంవత్సరాలుగా ఎక్స్టెన్షన్ అవుతూ వస్తున్నది. కానీ దీన్ని కూడా రాజ్యాంగం ఎత్తివేస్తే, రాజ్యాంగాన్ని మొత్తానికి రద్దు చేస్తే మా హక్కులు ఎట్లయిపోతాయని ఆందోళన చెందాల్సిన అవసరం అయితే లేదు అని మేము భావిస్తున్నాము. ఎందుకంటే భారతదేశం పుట్టినప్పుడు, ప్రజలు పుట్టినప్పుడు ఈ రాజ్యాంగం లేదు. రాజ్యాంగం లేనప్పుడు కూడా భారతదేశంలో ప్రజలు ఉన్నారు. కాకపోతే భారతదేశం అనేటువంటి పేరు మాత్రం లేదు. ప్రిన్స్లీ స్టేట్స్ మాత్రమే ఉన్నాయి. ఒక 600-700 రాజ్యాలు ఉన్నాయి.
600-700 మంది చక్రవర్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు. రాజులు రాజ్యాలు ఇవన్నీ కూడా బ్రిటిష్ వచ్చినాక కూడా కొనసాగినాయి. స్వతంత్ర పోరాట క్రమంలో ఇవి కొన్ని రూపాంతరం చెంది తర్వాత దశలో భారతదేశం అనేటువంటిది ఈ ప్రిన్స్లీ స్టేట్స్ను కలుపుకొని ఒక దేశంగా అవతరించింది. ఈ దేశంగా అవతరించిన దేశం అవతరించి స్వతంత్రం వచ్చింది ఆగస్టు 15వ తారీఖు. అయితే రాజ్యాంగాన్ని రచించినటువంటిది, రాజ్యాంగం అమల్లోకి వచ్చింది మట్టికి 26 జనవరి నుండి రాజ్యాంగం వచ్చింది. మరి అంతకుముందు ఉన్నప్పుడు ప్రజలు మాత్రం వాళ్ళకి హక్కులు లేవా అంటే తీవ్రమైనటువంటి బ్రిటిష్ నిర్బంధములో, ఉరితీతలో, ఫైరింగ్లో, కాల్పులో, జైళ్ళలో మగ్గినా కూడా ఎన్ని లక్షల మంది చచ్చిపోయారు అంటే సుమారు 20-25 లక్షల మంది భారతదేశం పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండి, లేదా అంతకంటే ముందు 1915 నుంచి లెక్కేసుకున్నా, 1916 నుండి లెక్కేసుకున్నా, స్వతంత్రం వచ్చే నాటికి 15-20 లక్షల మంది చచ్చిపోయారు. ఈ చనిపోయినా కూడా మొత్తంగా ఎంత వాటా, ఎంత జనాభాది? అప్పుడు మనకు ఉన్నటువంటి 25 కోట్ల మందిలో ఆ ఒక శాతం 1%, 10% ఆ పర్సంటేజ్లో చచ్చిపోయారు, పోతారు. చరిత్రలో ప్రపంచ మానవ పరిణామ క్రమంలో ఇది వస్తుంది. కానీ రాజ్యాంగం పోతే రాజ్యం పోదు, ప్రజలు పోరు, ఎటు పోరు, భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ మనకు దక్కినటువంటి ఫలితాలు పోతాయనేటువంటి ఆందోళన కనుక ఉంటే, ఇందులోపట భారత రాజ్యాంగాన్ని నమ్మినటువంటి వాళ్ళలో మేము కూడా ఒకలము అయి ఉండి, మనం ఎంత, మన వాటా ఎంత, మనకు రావాల్సినటువంటి రాజ్యాంగంలో చెప్పబడినటువంటి వాటా, ఈ రాజ్యాంగము రద్దు చేసినా కూడా ఐకమత్యంగా మళ్ళీ బ్రిటిష్ కాలంలో ఎలాగైతే నిలబడి పోరాడాల్సి వచ్చిందో అప్పటి జనానికి, అప్పటి ప్రజలకు, ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసినా కూడా మళ్ళీ అదే విధంగా పోరాడాల్సినటువంటి అవసరాన్ని మళ్ళీ ఈ రాజ్యాంగం ద్వారా, మరియు డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగ మూల సూత్రాల దాని యొక్క స్పిరిట్ తోటే మళ్ళీ చేయాల్సి వస్తుంది. అప్పటి వరకు ఎవరు ఉంటారా, ఎవరు ఉండరా అనేటువంటి విషయాన్ని కనుక పక్కన పెడితే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో భారత రాజ్యాంగాన్ని సేవ్ చేసుకోవాలి, దేశాన్ని రక్షించుకోవాలి అంటే దేశాన్ని అట్లాగా రక్షించుకుందాం. ఈ కాయిదాలల్లా, కదపలల్లా ఎవరి ప్రాణం ఉంటుంది, ఎవరి ప్రాణం పోతుంది అనేది చెప్పడానికి భయపడాల్సినటువంటి అవసరం అయితే లేదు. కానీ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారు చేసినటువంటి వారి శ్రమ, వారు చెప్పినటువంటి విధానము ఇప్పటికీ కూడా అంబేద్కర్ వాదులు దాన్ని కంటిన్యూషన్లోనే ఉంచారు అని చెప్పడానికి ఒకే ఒక మూల సూత్రం నేను చెప్పగలుగుతాను. కుల సమాజాన్ని, కులమును, అస్పృశ్యత, అంటరానితనం వ్యతిరేకంగా భీమ్రావ్ అంబేద్కర్ గారు పోరాడారు. కానీ అప్పుడు వర్గం కోసం పోరాడేటువంటి కమ్యూనిస్ట్ పార్టీలు అప్పుడు కులాన్ని పట్టించుకోలేదు, కుల వ్యవస్థను పట్టించుకోలేదు, కుల నిర్మూలన చేయాలనేటువంటి విషయాన్ని పట్టించుకోలేదు. కానీ ఇటీవల ఈ మధ్య 15-20 సంవత్సరాల కాలంలో మట్టుకి ఈ సమాజము వర్గ సమాజమే కాకుండా కుల సమాజము కూడా అని చెప్పి కుల పోరాటానికి కూడా ఉద్యుక్తులై, కుల పోరాటంతో పాటు వర్గ పోరాటాన్ని కూడా కొనసాగించాలని చెప్పి భారత రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళ పోరాటాలను కొనసాగిస్తున్నారు. కాబట్టి ఇప్పటి వరకు కూడా బిఆర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగము మరియు వారి రచనలు మనందరికీ స్ఫూర్తిదాయకమే. మరొకసారి వారి పుట్టినరోజుకు వాళ్ళందరికీ కూడా మనకు మనమే శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇక రెండవ భారత రత్నగా చెప్పవలసినటువంటి అంశం మోక్షగుండం విశ్వేశ్వరయ్య. ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క మనకు కనబడేటువంటి చరిత్ర, వీరు కూడా బ్రిటిష్ కాలంలోనే పనిచేశారు. వీరు పుట్టినరోజును ఇంజనీర్స్ డేగా పాటిస్తారు, సెప్టెంబర్ 15వ తారీఖు. ఈయన జన్మించినటువంటి రోజు ఫస్ట్ ఇంజనీర్స్ డే భారతదేశంలో మొట్టమొదటి ఇంజనీర్ ఎవరు అంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు జ్ఞప్తికి వస్తుంది. కానీ ఈయన వర్ధంతి రోజు 12 ఏప్రిల్ అని కొన్ని చోట్ల, ఏప్రిల్ 14 అని కొన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా మాకు వీలైంది ఏప్రిల్ 12 అయినా కానీ ఏప్రిల్ 14 అయినా కానీ ఈ రెండేరో ఒక రోజుకి తేడా అయితే ఏమీ లేదు. కానీ వాళ్ళు కూడా భారతదేశానికి భారత రత్నమే. అతను కూడా బిఆర్ అంబేద్కర్ లాగే అతని స్ఫూర్తి, అతని యొక్క నిజాయితీకి ఒక విషయం మట్టుకి చెప్పాల్సి వస్తుంది. మీకు ఈ విషయము తెలిసినప్పటికీ కూడా నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మోక్షగుండం విశ్వేశ్వరయ్య పనిచేసినటువంటి బ్రిటిష్ కాలంలో ఆయన ఒక ఇంజనీర్గా పనిచేస్తున్నప్పుడు సాయంకాలం అప్పుడు కరెంటు లేకుండా 2 కొవ్వొత్తులు ఆయన సంచిలో పెట్టుకుని ఉండేవారట. 2 కొవ్వొత్తులు సిద్ధాంతం, 2 కొవ్వొత్తుల యొక్క ఉపయోగం ఏంటి అంటే
ఆయనే పనిచేసేటప్పుడు సాయంత్రం వరకు చీకటి తొందరగా పడితే ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాండిల్ వెలుగులో ఆయన నోట్స్ చదువుకునేవాడు. ఆయన డ్యూటీ పని చేసిన తర్వాత ఆ క్యాండిల్ను ఆర్పేసి తనకు వ్యక్తిగతంగా రీసెర్చ్ వర్క్ లేదా ఇతర వర్క్లు తనకిష్టమైనటువంటి పని చేయాలనుకుంటే ఆయన సొంత జేబులో ఉన్నటువంటి ఆయన జీతంతో కొనుక్కున్నటువంటి క్యాండిల్ను వెలిగించుకొని ఆ వెలుతురులో ఆయన తన సొంతంగా పని చేసుకునేవాడు. అనగా ప్రభుత్వం ఇచ్చినటువంటి క్యాండిల్ను తాను ఇంజనీర్గానే చదువుతున్నప్పటికీ ఆ క్యాండిల్ను ఉపయోగించకుండా దాన్ని ఆర్పేసి ప్రభుత్వం యొక్క ఆస్తిని దుర్వినియోగపరచొద్దు అనేటువంటి అత్యంత నిజాయితీ పరుల్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య పేరు ఇప్పటికీ చిరస్థాయిగానే ఉంది. ఇంజనీర్స్గా ఇప్పుడు వందలాది వేలాది మంది ఇంజనీర్స్ భారతదేశంలో పుట్టిన చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, డిప్టీ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు వీళ్ళందరూ ఉన్నా కూడా మోక్షగుండం విశ్వేశ్వరయ్య పాటించినటువంటి నిజాయితీలో 1% లేదా డెసిమల్స్లో చెప్పాలంటే 0.1% కూడా పాటించినట్లయితే ఈ 10%, 20%, 15% కమిషన్లు కింద నుంచి మీ దాకా ఈ మేడిగూడ గడ్డ కానీ లేకపోతే కాళేశ్వరంలో కానీ ఇన్ని కోట్ల నష్టము జరిగి ఉండేది కాదు. కాబట్టి కనీసం మోక్షగుండం విశ్వేశ్వరయ్య యొక్క జీవన విధానాన్ని, అతని నిజాయితీని ఇప్పుడున్నటువంటి ఇంజనీర్లు, ప్రభుత్వాల్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీర్లు అతని యొక్క స్ఫూర్తిని తమ స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.